నమస్తే, నేను మీ మోనిక. వాట్ నెక్స్ట్ ఏపీ ఎపిసోడ్లో మనం చూస్తూనే వచ్చాం. రకరకాల విమర్శలు చూసాం. అండ్ ఏవైతే పొలిటికల్గా టర్న్స్ తీసుకోవాలో ఒక్కొక్కళ్ళ వ్యూహం ఒక్కొక్కలా ఉంది. అసలు నిజంగానే ఏపీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఎపిసోడ్స్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ టైంలో ఈరోజు మనతో ఒక ఫైర్ బ్రాండ్ అనే చెప్పాలి. సొంతగా ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానంతో సమాజంలో తనకంటూ ఒక ఉద్యమించాలన్న ఆశతో ముందుకొచ్చారు. సో ఆవిడే శిరీష గారు. ఈ పేరు చెప్పగానే ప్రత్యేకించి నేను ఇంకొక ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఆవిడ మనతో ఉన్నారు. ఏంటి ఆవిడ ఎంతవరకు కష్టపడ్డారు? ముఖ్యంగా అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర తనదే అయింది. మహిళలకు సంబంధించి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు తనే కనిపించింది. తన గొంతు గట్టిగా వినిపించిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తిగా ఉండి ఇప్పటికంటూ తనకి ఒక గుర్తింపు తెచ్చుకునే వ్యక్తిగా ఉంది శిరీష. ఆవిడతో మాట్లాడదాం. ఏంటి ఏపీలో నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటివరకు జరిగిన పరిణామాలు అసలు బయటికి రాని విషయాలే ఉన్నాయా? అడిగి తెలుసుకుందాం. నమస్తే శిరీష గారు. నమస్తే అండి. సో మీ పేరు ప్రత్యేకించి నేను పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు ఏదైతే ఫైట్ చేశారో చాలా విషయాలు ప్రజల్లో మీకంటూ ఒక పేరు ఉండిపోయింది. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అమరావతి ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎవరెవరు ఉన్నారనే విషయం తీసి పక్కన పెడితే మీ పాత్ర గట్టిగా ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు అసలు మీ ఎంట్రీ ఇటువైపు రావాల్సి వచ్చింది? నా ప్రొఫెషన్ టీచర్. కానీ అమరావతి గురించి, అమరావతి రైతుల గురించి, అమరావతికి రాజధానికి భూములు ఇచ్చే రోజు ముఖ్యంగా ఒక ఆడబిడ్డగా నాకు పసుపు కుంకుమ కింద ఇచ్చినటువంటి భూమిని గవర్నమెంట్ వాళ్ళకి, సిఆర్డీఏ వాళ్ళకి చేతిలో పెడుతుంటే ఆ రోజు నా కళ్ళల్లో నుండి వచ్చినటువంటి డ్రాప్స్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అయినా కూడా రాష్ట్ర రాజధానికి భూములు ఇస్తున్నాము, చరిత్రలో త్యాగమూర్తులుగా మిగిలిపోతామన్న ఉద్దేశంతో మేము ఆ రోజు భూములు ఇచ్చాము. రెండవ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఆ భూమి ఉంటే మేము మాత్రమే ప్రయోజకులు అవుతాం. కానీ రాష్ట్ర రాజధానికి ఇస్తే మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడాను రేపటి రోజున పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకొని తలెత్తుకొని సగర్వంగా నా రాజధాని అమరావతి అని చెప్తారు అని అన్న ఉద్దేశంతో ఆ ప్రయోజనాన్ని, అంటే రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఆశించి మేము ఆ రోజు భూమిని ఇచ్చాము. కానీ తద్వారా జగన్మోహన్ రెడ్డి రావడం, గతంలో అయితే జరిగింది, నిర్మాణాలు జరిగినాయి, మేము ఆశించిన రీతిగానే అక్కడ డెవలప్మెంట్ అనేది జరిగింది. అంతలోనే జగన్మోహన్ రెడ్డి గారు రావడం, 3 రాజధానులను ప్రకటించడం, దాంతో ఒక్కసారిగా ఏదైతే మేము మా రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, అదే విధంగా మా పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాము, అవన్నీ కూడాను కళ్ళలుగా మిగిలిపోతాయేమోననేటువంటి భయం మాలోకి వచ్చేసింది. అయితే మేము అనుకున్నది ఏంటంటే, ఉద్యమంలోకి వచ్చిన మొదట్లో కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు భూమి ఉన్న వాళ్లే కాదు, అక్కడ రైతు కూలీగా ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేసేటువంటి పోరాడిన పరిస్థితి. ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడితే ఏ ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలను చూస్తుంది. రాష్ట్ర రాజధాని కోసం కదా మనం ఉద్యమం చేస్తుంది. తప్పకుండా ప్రభుత్వం మా బాధను అర్థం చేసుకొని 3 రాజధానులు అనే కాన్సెప్ట్ వెనక్కి తీసుకొని అమరావతి నిర్మాణాలు కంటిన్యూ చేస్తుంది అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసాం. అయితే ఈ అమరావతి ఉద్యమం అనేది మీకు జరుగుతున్న తీరు నచ్చక ఎంట్రీ ఇచ్చారు. కానీ అమరావతి ఉద్యమం కొన్ని వందల రోజులు దాటిపోయి వేల రోజుల వరకు రీచ్ అయిన పరిస్థితి కదా. మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? స్టార్టింగ్ నుంచే మీకు ఇది కరెక్ట్ గా అనిపించిందా? ఎప్పుడు మీకు మనసులో అసలు డే 1 అని అమరావతి ఉద్యమం స్టార్ట్ అయిన రోజు కాకుండా గతంలో బొత్స సత్యనారాయణ గారు అధికారంలోకి వచ్చిన 2-3 నెలలకే అమరావతి ముంపు ప్రాంతం అని చెప్పి ప్రకటించారు. ఆ రోజే బీజేపీ నుండి కన్నా లక్ష్మీనారాయణ గారు, సుజన్ చౌదరి గారు రాయపూడిలోని సిఈడి యాక్సెస్ రోడ్ లో ఒక మీటింగ్ పెట్టారు. అమరావతి ప్రాంతం ముంపు ప్రాంతం కాదు అని. అప్పటికి మాకు కౌళ్ళు కూడా వేయలేదు. యాక్చువల్గా మాకు మే 2వ తారీఖున కౌళ్ళు వేయాలి. ఈ మీటింగ్ జరిగింది ఆగస్టు 28 ఐ థింక్. సో ఆ రోజునే నేను స్కూల్ వదిలేసి అక్కడికి వచ్చేసి అప్పటి వరకు పాపం మా మహిళలు, గడప దాటినటువంటి మహిళలు ఎవరు మైక్ పట్టుకోవడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. స్టేజ్ మీదకి వెళ్ళి ఫస్ట్ అమరావతి కోసం మైక్ పట్టుకున్న మహిళను కూడా నేనే. ఆ టైంలో మిగతా వాళ్ళని ఉత్తేజపరిచింది కూడా మీరేనా? మిగతా వాళ్ళని తెరపైకి తీసుకొచ్చి మొదటిగా మైక్ పట్టుకొని స్టేజ్ మీదకి ఎక్కి అమరావతి కోసం గళం ఎత్తి ప్రభుత్వాన్ని విమర్శించిన మొట్టమొదటి మహిళను నేను. ఆ తర్వాత మాకున్న పెయిన్స్ కానివ్వండి, నెక్స్ట్ 3 రాజధానులను ప్రకటించేశారు. ఇక ప్రతి ఒక్క మహిళ కూడా ఇది తన సమస్యగా భావించి రోడ్డు మీదకి వచ్చేసారు. వచ్చిన వాళ్ళల్లో ఏంటంటే, గడప దాటని మహిళలు, ఇంట్లో వంట చేసుకుని పిల్లలు కొండి పెట్టుకునే మహిళలు గడప దాటిన తర్వాత బాధలకి కాస్త కూస్త మనోధైర్యాన్ని కోల్పోవడం అనేది కూడా జరిగింది. ఈ ప్రభుత్వం అణగదొక్కి వేయడం కానివ్వండి, కేసులు కానివ్వండి, ఎన్నడూ చూడని పోలీసులు ఇళ్లలోకి చొరబడడం. మొట్టమొదట ఎదుర్కొన్న 30 కేసుల పైన ఉన్నాయమ్మా. మొట్టమొదటి కేసు అంటే యాక్చువల్గా అక్కడ కేసు పెట్టగానే ముందుగానే మీకు కేసు పడింది రండి అని అనరు. మొత్తం తీస్తారు, వచ్చి సంతకాలు పెట్టించుకొని వెళ్తారు. ఆ సంతకాలు కూడా ఒక పెద్ద తతంగం ఉంటది. ముందు మమ్మల్ని అరెస్ట్ చేసింది అడగండి. మొట్టమొదటిగా మిమ్మల్ని ఎలా అరెస్ట్ చేశారని రోడ్ల మీద ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళి
పోలీస్ జీప్ ఎక్కించుకొని అక్కడ లోకల్లో పోలీస్ స్టేషన్ తుళ్ళూరు, కానీ అక్కడ దించరు మమ్మల్ని, ఎక్కడెక్కడికో తిప్పి ఫైనల్ గా అక్కడికి తీసుకొస్తారు. మళ్ళీ ఆ స్టేషన్ ముందు మా మహిళలందరూ వచ్చి అంటే ధర్నాలు అల్లర్లు చేస్తే జరగకుండా రక్షించడం కోసం అని చెప్తారు కదా, ఎప్పుడైతే పోలీసులు మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటారో దానికి మీరేం చెప్తారు? అల్లర్లు జరగకుండా కాదండి. అక్కడ అక్కడ అమరావతి ఉద్యమం మీద ప్రభుత్వం చేసేదనేది మీరు అనుకునేట్లు అల్లర్లు జరగకుండా కాదండి. అలా జరగకుండా ఉండేట్లయితే ఎప్పుడైతే రోడ్డు మీద ఎక్కామో ఆ నెక్స్ట్ డేనే జగన్మోహన్ రెడ్డి నిజానికి 29,000 మంది రైతులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు అక్కడికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్య ఏంటి అనేది పరిష్కరించాలి. కనీసం లోకల్ ఎమ్మెల్యే కూడా అక్కడికి రానటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు చూస్తూ ఇంకా అమరావతి ఉద్యమాన్ని అణగదొక్కడానికి, అల్లర్లు సృష్టించడానికి ట్రై చేశారే గాని అల్లర్లు అణచివేయటానికి కాదండి. అల్లర్లు సృష్టించింది అక్కడ ప్రభుత్వం. అంటే ప్రభుత్వం ఫస్ట్ నుంచి చేయట్లేదు అని మీకు ఎప్పుడు అర్థమైంది? అంటే రాజధాని ఒకటి కాదు అని చెప్పినప్పుడా, లేదా అమరావతిలో అసలు రైతుల భూములు అనేది అదంతా వృధా ప్రయాస అని ఎప్పుడైతే బయట పెట్టారో అప్పుడా, లేదంటే ఎప్పుడు మీకు కరెక్ట్ కాదనిపించింది? ఎప్పుడైతే వాళ్ళు అమరావతి ముంపు ప్రాంతం అన్నారో ఆ ప్రకటించిన రోజు తర్వాత ప్రకటించిన దగ్గర నుండి కూడా వాళ్ళ అడుగులు అమరావతిని నిర్వీర్యం చేసే దిశగానే సాగినాయి. ఆ తర్వాత కనుక చూసుకుంటే 3 రాజధానులను ప్రకటించారు. అప్పటి నుండి కూడాను ఎక్కడా కూడా అమరావతి ఉద్యమాన్ని అణిచివేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ అమరావతి నిర్మాణాన్ని కంటిన్యూ చేయడానికైతే వాళ్ళు ప్రయత్నాలు చేయలేదు. కాబట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రభుత్వం చెయ్యదు, మన ఉద్యమం చేస్తూనే ఉండాలి. ఫస్ట్ ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు అనుకున్నాం. కానీ అది సంవత్సరాల తరబడి కొనసాగాల్సిన పరిస్థితి. మొదటగా మీరు భూములు ఇచ్చిన కారణం? రాష్ట్ర ప్రయోజనం. ఎలాంటి ప్రయోజనం? రాష్ట్రానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, హైదరాబాద్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఈ రోజు సైబరాబాద్ కానివ్వండి ఇవన్నీ తీర్చిదిద్దారంటే అలాంటి ఒక మహా నగరం అమరావతిగా రూపుదిద్దుకుంటుందని చెప్పి ఆ ఆ నగరానికి మనం భూమి ఇచ్చిన రైతుగా మనం కూడా మిగిలిపోతామన్న ఉద్దేశంతో నా పిల్లల భవిష్యత్తు రేపటి రోజున బాగుంటుంది, లేదంటే ఆంధ్ర రాష్ట్ర భావితరాల భవిష్యత్తు బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము అభివృద్ధి కోసం. కేవలం అంటే అప్పుడు అధికారంలో చంద్రబాబు అన్నారు, ఆయన ఉన్న టైంలోనే అభివృద్ధి జరుగుతున్న నమ్మకంతో ఇచ్చారా, లేదంటే గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకమా మీకు? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని నమ్మిన మాట వాస్తవం, ఎందుకంటే ఆయన విజనరీ లీడర్. కానీ అదే పాయింట్ అసెంబ్లీలో కూడా లేవనెత్తారు అందరూ. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఇష్టమే, నేను స్వాగతిస్తున్నాను అమరావతి రాజధానిగా ఉంటాం, కానీ కనీసం 30,000 ఎకరాల పైన ఉండాలని ఆయన కూడా చెప్పారు. సో ప్రతిపక్షం అధికార పక్షం రెండు ఇష్టపడినప్పుడు మాకు ఇంత అన్యాయం జరిగిద్దని మేము ఊహించాం కదా. సో ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతి అనేది కంటిన్యూ అవుతుందనే అనుకుంటాము. ముఖ్యంగా మీరు ఉద్యమించిన టైంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు చాలా వరకు మీ మీద కేసులు ఫైల్ అవ్వడం అనేది మీరు ఇందాక ప్రస్తావించారు. అయితే ఇక్కడ అభివృద్ధి జరగదు అని తెలిసిన తర్వాత మీరు ఎప్పుడైతే సీరియస్ యాక్షన్ తీసుకున్నారో, ఎందుకు ప్రభుత్వాన్ని మీరు చేసిన డిమాండ్ ఏంటి? మీ డిమాండ్లు కనీసం వినలేదా, లేకపోతే మీ డిమాండ్లు కరెక్ట్ కాదని తెలిసి ముందే యాక్షన్ తీసుకున్నారా? మా డిమాండ్స్ అనేది అమరావతి నిర్మాణాలు జరగడం, అది ప్రభుత్వానికి ఇష్టం లేదు. అమరావతి కట్టడమే ఇష్టం లేదు. అమరావతిని కడితే కేవలం చంద్రబాబు గారి పేరు నిలిచిపోద్దన్న ఒక ఉద్దేశమైన అయి ఉండాలి జగన్మోహన్ రెడ్డికి, లేదు అసలు అమరావతి ప్రాంతం మీద ద్వేషం అన్న అయి ఉండాలి, లేదంటే రైతుల మీద ద్వేషం అన్న అయి ఉండాలి. నా వరకు నేనైతే ఒక ఎస్సీ మహిళని, అక్కడ అది దళిత నియోజకవర్గం. సో దాని చుట్టుపక్కల ఉన్న 4 నియోజకవర్గాలు దళిత నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకవేళ అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందితే దళితులు అందరూ కూడా ఆర్థికంగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. సో దళితులను ఓటు బ్యాంక్ గా చూస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దళితుల ఉన్నతిని ఓర్చుకోలేక అక్కడ రాజధాని కట్టలేదని నేను అనుకుంటున్నాను.